ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్రంలో ఎమ్మెల్యే కిడ్నాప్ తీవ్ర కోపంలో సీఎం అంటూ వార్తలైతే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పెట్టి ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆచూకీపై కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. పోలింగ్ రోజు పెద్దారెడ్డి ఇంటి దగ్గర ఘర్షణ జరిగింది. ఆ తర్వాత నుంచి పెద్దిరెడ్డి కనిపించినట్లుగా తెలుస్తుంది. అదే రోజు టీడీపీ జేసీ ప్రభాకర్ ఇంటి దగ్గర సైతం గొడవ జరిగింది. పోలీసులు విసిరిన టియర్ గ్యాస్తో జేసీ అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్లో చికిత్స చేయించుకున్న అనంతరం తిరిగి తాడిపత్రి చేరుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి. అయితే పెద్దిరెడ్డి మాత్రం ఎక్కడ కనిపించడం లేదు. ఆయన ఎక్కడున్నారు, ఎలా ఉన్నారని కార్యకర్తలు టెన్షన్ పడుతున్నారు. పోలింగ్ రోజు అర్ధరాత్రి పోలీసులు పెద్దారెడ్డి ఇంట్లో సీసీ కెమెరాలో ధ్వంసం చేశారు. అయితే ఆ తర్వాత ఏం జరిగింది దానిపై సస్పెన్షన్ అయితే నెలకొంది. ఇదిలా ఉంటే జేసీ దివాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పోలీసులు తాడిపత్రి నుంచి హైదరాబాద్కు తరలించారు. పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్ల నేపథ్యంలో ఇక్కడ ఉండడానికి వీల్లేదంటూ దివాకర్ రెడ్డి, ఆయన కుమారుడు పవన్ రెడ్డి భద్రత మధ్య తాడిపత్రి నుంచి పంపించారు. ఇక్కడ చూసుకోవచ్చండి, పెద్దిరెడ్డి కిడ్నాప్, కనిపించిన పెద్దిరెడ్డి కార్యకర్తల్లో ఆందోళన. ఇక ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. రిజల్ట్ రాకముందే ఏం జరుగుతుందనేది